మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము 11వ వచనము నుండి కొన్ని వచనములను చదువుకుందాం. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవునికి మనం అర్పించేటటువంటి నైవేద్యముతో ఉప్పు చేర్చాలి అని ప్రత్యక్ష గుడారములో సేవ చేసేటటువంటి యాజకునికి దేవుడు మోషే ద్వారా సూచిస్తూ ఉన్నారు. ప్రత్యక్ష గుడారములో యాజకత్వం చేసే ప్రధాన యాజకుడు అహరోను, అతని యొక్క కుమారులు యాజకులుగా ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇశ్రాయేలీల సమాజంలో ఎవరైనా నైవేద్యముగా దేనినైనా అర్పించాల్సి వస్తే ఆ నైవేద్యముతో ఉప్పు చేర్చాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నిన్నటి దినాన నైవేద్యమునకు సంబంధించి కొన్ని విధులను చూచాం. నైవేద్యము గోధుమ పిండితో తయారు చేయబడిందై ఉండాలి అనే విషయాన్ని చూశాం. ఆ తర్వాత మరికొన్ని ప్రత్యేకతలను కూడా చూశాం. దాని మీద ఖచ్చితంగా నూనె పోయాలి, సాంబ్రాణి వేయాలి అనే విషయాన్ని కూడా చూశాం. అలాగైతే నేటి దినాన ప్రభునందు ప్రియమైన వారలారా, నైవేద్యముతో ఉప్పు చేర్చబడాలి అనే విషయాన్ని చూస్తున్నాం. ఉప్పుకున్నటువంటి ప్రత్యేకతలు మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి కొన్ని విషయాలను చూద్దాం. ఉప్పును గురించి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి కొన్ని వచనములను చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత క్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికి రాదు అనే విషయాన్ని చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లేఖన భాగంలో మనము లోకమునకు ఉప్పై ఉన్నాము అనే విషయాన్ని చూస్తున్నాం. మనము అనగా ప్రభువుని ఎరిగినటువంటి విశ్వాసులం. దేవునిని ఎరిగిన వారు లోకానికి ఉప్పుగా ఉన్నారు. నిజమే. ఉప్పు ఎలా ఉంటుందంటే, పెద్దలు చెప్పినట్లుగా ఉప్పు ఇలాగునంటుందంట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని. కూరలో ఉప్పు చాలా అవసరమైంది కదా. అది కంటికి కనబడదు గాని అది వేస్తే దేని రుచి దానికి వస్తుంది. వంకాయ వేస్తే వంకాయ రుచి వంకాయకు వస్తుంది. టమాటా వేస్తే టమాటా రుచి టమాటాకు వస్తుంది. దేని రుచి దానికి కలుగజేసేది ఉప్పు. రెండవది, అది ఎంత అవసరమో అంతే వేయాలి. అవసరానికి మించి వేస్తే కూర ఉప్పుమయంగా మారిపోతుంది. అవసరానికంటే తక్కువగా వేస్తే కూర రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంటుంది. కాబట్టి ఎంత అవసరమో ఉప్పు అంత వెయ్యాలి. విశ్వాసి కూడా సరిహద్దులతో కూడిన జీవితం జీవించాలి.
ఉప్పు అనేది ప్రభువుని ఎరిగిన విశ్వాసికి గుర్తుగా ఉంది గదా! విశ్వాసి జీవితం లోకంలో ఉప్పు వలె ఉండాలి. మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, సమస్త ప్రవర్తనలో సరిహద్దులతో కూడిన జీవితం విశ్వాసికి అవసరం. కాబట్టి లోకానికి మీరు ఉప్పుగా ఉన్నారు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ, ఉప్పుకు సారం ఉంటుందంట. ఉప్పు తన సారమును కోల్పోతే ఏమవుతుందో తెలుసా? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది. దేనికి పనికిరాదు. ఉదాహరణగా సంసోనును మనం చూస్తాం. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజున మనము లోకములో ఉప్పుగా ఉంటున్నామా లేదా? ఈ ఉప్పు నైవేద్యముతో చేర్చబడుతుంది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవునికి మనల్ని మనం సజీవ యాగముగా అర్పించుకొని, ఆయనకు మనము నైవేద్యముగా మనల్ని మనం అర్పించుకునేటటువంటి క్రమములో మన జీవితములు ఉప్పు వలె ఉండాలి అనే ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. రెండవది, ఉప్పు గురించి ఇంకొక శ్రేష్టమైన మాటను మనం చూస్తాం. అదెక్కడ ఉందంటే, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. కొలస్సీ పత్రిక 4:6. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను, కృపాసహితముగాను ఉండనీయుడి. ఉప్పు వేసినప్పుడు ఏమొస్తుందంటే రుచి వస్తుంది. ఎందులో ఉప్పు వెయ్యాలి? మన సంభాషణలో ఉప్పు వెయ్యాలి. మన మాటలలో ఉప్పు వెయ్యాలి. పరిశుద్ధ గ్రంథంలో రకరకాల సంభాషణలు ఉన్నాయి. ఉదాహరణకు ఆదికాండం 22వ అధ్యాయమును మనం చదివితే అది మోరియా పర్వత అనుభవం. అక్కడ అబ్రహాము, ఇస్సాకులు సంభాషణ చేస్తున్నారు. దేని గురించి, ఎవరి గురించంటే గొర్రెపిల్లను గురించి సంభాషణ చేస్తున్నారు. గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా! ఇస్సాకు అడిగాడు, తండ్రి, బలికి అవసరమైన కట్టెలు ఉన్నాయి. సామానంతా కూడా ఉంది. బలికి అవసరమైన గొర్రెపిల్ల ఏదంటే అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, దేవుడే చూచుకొనును. యెహోవా ఈరే అన్నాడు. కాబట్టి గొర్రెపిల్లను గూర్చిన సంభాషణ ఆ పర్వతం మీద సాగుతూ ఉంది. ఈ అమ్మాయి దారిలో ఇద్దరు మనుష్యులు ఎవరిని గురించి సంభాషించుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించే సంభాషించుకుంటూ ఉన్నారు. లూకాసు వార్తలో మనము చదివినప్పుడు 24వ అధ్యాయం 13 నుంచి 35వ వచనం వరకున్న వాక్య భాగంలో ఆ ఇద్దరు మనుషులు ఎమ్మాయి దారిలో వారిలో ఒక వ్యక్తి పేరు క్లెయోపా ప్రభుని గురించే సంభాషించుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు వెలిగించబడ్డారు. వారి హృదయములు మండాయి. వారి నేత్రములు తెరవబడ్డాయి. మరి ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక చోట ఇలాగున రాయబడి ఉంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఇదేమి సంభాషణ? ఇది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లతో కూడినటువంటి సంభాషణ. ఇది అపవిత్రము, నిష్ప్రయోజనము. ఎవరికీ కూడా ప్రయోజనకరం గాదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రయోజనకరమైన, రుచికరమైనటువంటి సంభాషణ చెయ్యాలి. అంత మాత్రమే గాదు, వినువారిని చెరుపుటకు సంభాషణలు జరుగుతూ ఉన్నాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికినీ పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. ఇదేం సంభాషణ? వినువారిని చెరిపేటటువంటి సంభాషణ. కాబట్టి ఈ రోజున మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. మన కాన్వర్జేషన్స్ అంటే మన సంభాషణలు ఎలాగుంటున్నాయి? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉంటున్నాయా లేదా? కొంతమంది కూర్చున్నారంటే ఏ మాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి మాటలే మాట్లాడుకుంటారు. వీరి గురించి, వారి గురించి, ఇరుగు పొరుగు వారి గురించి, కోడళ్ళ గురించి, అల్లుళ్ళ గురించి, కొడుకుల గురించి, కుమార్తెల గురించి
కుటుంబ సమస్యలను గురించి మాట్లాడుకోవాలి, తప్పులేదు. కుటుంబంగా కూర్చొని సంభాషించుకోవడం మంచిదే. కుటుంబంలో ఏం జరుగుతుందనే విషయం మీద అందరికీ అవగాహన కలుగజేయడం మంచిదే. కుటుంబము ఐక్యతగా ఉండడానికి ఇలాంటి సంభాషణలు, చర్చలు అవసరం కాదనడం లేదు గానీ, సంబంధం లేనటువంటి విషయాలు, అవసరం లేనటువంటి విషయాలు, మనకు మేలు చేయక కీడు చేసే విషయాలు, ఆ దారిన పోయేవారి గురించి, ఆ ప్రక్కవారి గురించి, వారి తప్పుల గురించి, వారి లోపాల గురించి, వీటి గురించి ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉంటారు కొందరు. ఇది బైబిల్‌కు పూర్తి వ్యతిరేకం. మన మాటలు ఎప్పుడూ కూడా ప్రయోజనకరంగా ఉండాలి. సంభాషణ రుచికరంగా ఉండాలి. ఒకవేళ మనం వ్యర్థంగా మాట్లాడితే దాని గురించి దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? మత్తయి 12:36 మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి వ్యర్థంగా మాట్లాడటం అనేది ఏమాత్రం కూడా విశ్వాసికి తగదు. ఉప్పు స్వభావం ఏంటి? అది రుచినిచ్చేదిగా ఉంటుంది. విశ్వాసి మాట కూడా రుచినివ్వాలి. ప్రయోజనకరంగా ఉండాలి. నలుగురికి ఉపయోగకరంగా, మేలుకరంగా ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన జీవితంలో మన సంభాషణలు ఉప్పు వేసినట్లుగా ఉంటున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే చాలామంది ఈ మాటల వల్లనే లేనిపోని సమస్యలను, తంటాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడి, ప్రయోజనం లేనటువంటి మాటలు మాట్లాడి, లేనిపోని సమస్యలు, లేనిపోని చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఉప్పు రుచినిచ్చేదిగా ఉంటుంది. విశ్వాసి సంభాషణ రుచికరంగా ఉండాలి. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో, మలాకీ గ్రంథంలో మరొక శ్రేష్టమైన మాట రాయబడి ఉంటది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దయచేసి గమనించండి. దేవుని భక్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఖచ్చితంగా చెవియొగ్గి ఆలకిస్తూ ఉంటాడు. దీని విషయంలో చాలామందికి అవగాహన ఉండదు. అందుకని ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరి గురించి పడితే వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా పడితే అలా చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అబద్ధ సాక్ష్యములు పలకడం, ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, విశ్వాసులు మాట్లాడుకుంటూ ఉండగా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. ఇది మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఉప్పు స్వభావం ఏంటి? అది రుచినిచ్చేదిగా ఉంటూ ఉంది. మన సంభాషణలు ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. దేవుడు ఆలకిస్తున్నాడు మన సంభాషణలు. కాబట్టి పరిశీలన చేసుకుందాం. ఉప్పును తీసుకొని వచ్చి దేవుడు తనకు అర్పించేటటువంటి నైవేద్యములో చేర్చాడు. కాబట్టి ఉప్పు ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. తన స్వభావాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఉప్పు నైవేద్యముగా అర్పించేటటువంటి అర్పణల్లో చేర్చబడుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ విషయాన్ని హృదయంలో భద్రం చేసుకుందాం. మనం ఈ లోకంలో ఉప్పుగా ఉండాలి. సరిహద్దులతో కూడిన జీవితమును జీవించాలి. రుచికరమైనటువంటి సంభాషణలు చేయాలని జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ ప్రకారంగా ఈ లోకంలో జీవించి దేవుని నామమునకు మహిమ తెచ్చే వారంగా, ఆయనకు నైవేద్యముగా అర్పించబడటానికి యోగ్యులంగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు. విత్తబడిన వాక్యమును నీరుకట్టి ఫలింపు చేయండి. అపవాది దొంగిలకుండా నీరుకట్టి ఫలింపు చేయండి. ఆలకించిన మా ప్రియులను దీవించండి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా పనిబాట్లలో, ప్రయాణాల్లో మీ కృపను, సహాయమును మెండుగా అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.